హాయ్ అవనీస్, నేను వసుంధర్ని. మీ అందరికీ 2 నెలల నుంచి కనపడటం లేదు కదా, అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నా. హాయ్ అవనీస్, మన మొదటి పెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెట్టాము. అవనీ కిట్టి సభ్యులకు ధన్యవాదములు. 20-10 ఆగస్టులో మా నలుగురు ప్రమోటర్స్తో వసుంధర, అనురాధ, నిర్మల, వసంత, మా నలుగురు సభ్యులతో నలుగురు ప్రమోటర్స్తో 52 మంది సభ్యులతో ఈ అవనీ కిట్టి ప్రారంభించాము. మీ అందరి సహకారంతో మొదలుపెట్టినాము. 2010 ఆగస్టులో 52 మంది సభ్యులతో మొదటి రౌండు మొదలుపెట్టి 7వ రౌండు 2026 ఫిబ్రవరి వరకు 7 రౌండ్లు ఎంతోమంది మన అవనీస్తో 7వ రౌండ్లో 66 మంది సభ్యులతో అందరి ఆదరాభిమానములతో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. ఈ రౌండ్లో కొత్తగా విశేషాలతో ఆనందంగా ఆహ్లాదంగా ప్రతి నెల అవనీ కిట్టి ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. మన అవనీ కిట్టీలో కొత్త కంపెనీ వాళ్ళు ఎవరైనా లాంచ్ చేయడానికి మన అవనీ కిట్టీకి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ లాంచ్ చేయటానికి వేదికగా ఎంచుకున్నారు. మన అవనీ కిట్టి సింధూరి హోటల్లో చేసుకున్నాము. వాళ్ళు మనకి ఎంతో బాగా సహకరించి మనము ఒక నెల తొందరైనా లేట్ అయినా చక్కగా ఎంతో బాగా హ్యాపీగా జరుపుకోవటానికి వాళ్ళు మనకి సహకరించారు. 2010 నుంచి కిట్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ మా అవనీ గ్రూపులో కొంతమంది అలానే కంటిన్యూ అవుతూ వచ్చారు. వారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. వారి పేర్లు చెప్తానండి, ఒక్కసారి వినండి. వాళ్ళకి ఎంతో చాలా థ్యాంక్ యూ అండి. వారి పేర్లు చదువుతానండి. ఎస్ రత్నకుమారి, జయలక్ష్మి, ఉమాదేవి, కె సీతామహాలక్ష్మి, కోటిరత్నం, కుసుమ, సంధ్యారాణి. వీళ్ళు మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే ప్రోగ్రాం చేశామండి. ఆ ప్రోగ్రాంకి అందరికీ బయట వాళ్ళ నుంచి 250 రూపాయలు టికెట్ పెట్టి అంతా పెద్ద ప్రోగ్రాం చేశాము. ఆ ప్రోగ్రాంకి అందరికీ బ్యాగ్స్ ఇచ్చాము. తర్వాత రౌండ్స్లో కానీ దేంట్లో అయినా మొదటి నుంచి ప్యాడ్స్ అందరికీ ఇచ్చామండి, అవనీ కిట్టి ప్యాడ్స్. సెకండ్ రౌండ్లో కీ చైన్స్, తర్వాత వాళ్ళ పేర్లతో కీ పెన్స్ వేశాము. ఒక రౌండ్లో మేము సునీత గారు ఉండేవారు, సునీత గారు కలిపి అప్పుడు ఒక ప్రోగ్రాం చేశామండి, కృష్ణాష్టమి వేడుకలు. అదొక ప్రోగ్రాం చేశాం. ఈ నెల ఎవరిదైనా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరిగితే వాళ్ళకి విషెస్ చెప్పేవాళ్ళం. ఒక్కొక్కసారి కార్తీక మాసం వేడుకలని, మళ్ళానేమో కృష్ణాష్టమి వేడుకలని, మరి ఏదైనా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా హౌసీలు కండక్ట్ చేసుకుంటూ అందరినీ ఉల్లాసంగా ఆనందంగా ఎంతో అబ్బురపరిచేవాళ్ళం. ఒక విషయం అండి, ఆషాఢ మాసం గోరింటాకు తీసుకొచ్చి అందరికీ పెట్టి అది ఒక ప్రోగ్రాం లాగా చేశాము. తర్వాత శ్రావణ మాసంలో అమ్మవారిని పెట్టి పూజ చేసి అదొక ప్రోగ్రాం చేశాము. అలాగే కార్తీక మాసం మన మెంబర్స్ అందరూ ఎవరు వస్తామంటే వాళ్ళతో చిన్న ట్రిప్స్ పెట్టేవాళ్ళము. అన్నిటికీ అందరూ సహకరించి చక్కగా వచ్చేవాళ్ళు. జనవరిలో కొత్త సంవత్సరం జనవరిలో కేక్ కట్ చేయించి అందరము ఎంతో హ్యాపీగా చేశాము. అవనీ కిట్టి గురించి వసుంధర మేడం గారు చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు వారు పెట్టుకున్న గేమ్స్ అవి కూడా భలే బాగున్నాయండి.
చక్కగా అనిపించింది. ఇవేమో కిట్టి బుక్స్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కిట్టి బుక్స్. ఇలా కాకుండా వాళ్ళు పెట్టుకున్న గేమ్ ఏంటో చెప్తాను, మీరు కూడా కొంచెం వినండి. గుంటూరు పట్టణం సముద్ర తీరం నుండి 66 కిలోమీటర్ల దూరం. అంటే అక్కడ 66 అనేది మనం హౌస్ ఈ గేమ్లో టిక్ చేసుకోవాలన్నమాట. 30 మీటర్ల ఎత్తులో ఉంది, అక్కడ 30 టిక్ చేసుకోవాలి. గుంటూరు పట్టణం 64 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. జనాభా విషయానికి వస్తే భారతదేశంలో 63 కోట్ల మంది పురుషులు, 59 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. గత శతాబ్దంలో దేశ జనాభా 18% పెరిగింది. ఇలా గుంటూరు చుట్టుపక్కల గుంటూరు గురించి చెప్తూ కూడా ఒక కౌసీ గేమ్ ఆడుకున్నారు. అలాగే ఇంకొకసారి ఏమో ఒక ఊరిలో రాజుగారు ఉండేవాళ్ళు, ఆయనకు 6 భార్యలు, వారికి 38 మంది పిల్లలు, కుమారులు, 32 మంది కుమార్తెలు. వారి రాజ్యంలో 10 ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ రాజు కోటకి 71 ద్వారాలు, 88 కిటికీలు ఉన్నాయి. ఇలా ఇంకొక స్టోరీ అన్నమాట. స్టోరీస్ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు అవని కిట్టి చేసినప్పుడు వచ్చిన పేపర్లో, ఈనాడు పేపర్లో, స్వాతి పేపర్లో, జ్యోతి పేపర్లో వచ్చినవి అన్నీ కూడా చక్కగా తీసి కట్ చేసి ఇట్లా అతికించుకున్నారు. వీళ్ళ కిట్టి గురించి అప్పట్లో పేపర్లో వచ్చినాయి అన్నమాట. అవి చాలా బాగా కండక్ట్ చేసేవాళ్ళు కదండి. ఇవి చూస్తుంటేనే మనకి బాగా కండక్ట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. అలాగే ఇలా కిట్టీకి బుక్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోరీస్తో కిట్టి గేమ్స్ ఆడుకునేవాళ్ళు. ఒకసారి భవనం గురించి అండి, ఆ భవనంలో ఉన్న విశేషాలు ఏంటో చూద్దాం రండి అంటూ అందులో 50 ఏసీలు ఉన్నాయి, 25 రూమ్లు ఉన్నాయి, ఒక 15 ఏసీ రూమ్లు ఉన్నాయి, 42 మంది ఉండేవాళ్ళు. ఇదిగోండి ఇలా స్టోరీ బుక్స్. ఇవిగోండి, ఇవి కూడా మీకు పేపర్లో నేను చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. వీళ్ళు చక్కగా ఆడుకునే గేమ్స్ అన్నీ కూడా ఎంత సరదాగా ఆడుకునేవాళ్ళు అనిపిస్తుంది. అసలు చూడండి, చక్కగా వినాయకుడిని పాట పాడుతూ కూడా పూజ బిగించేసేవాళ్ళు. కిట్టి బిగించేసేవాళ్ళు. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. దీపారాధన, గజానన అంటూ సాంగ్స్ కూడా అన్నీ కూడా వరుసనే రాసుకొని చాలా ఇప్పటికి కూడా వాటిని అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. పేపర్లో వచ్చినవి కూడా ఇప్పటికే చక్కగా కట్ చేసి ఉన్నారు. వార్తలో వచ్చినవి అవన్నీ కూడా ఇదిగోండి, ప్రతిదీ పేపర్లో తను మెన్షన్ చేసుకున్నది. అంత బాగా ఉన్నాయి కదా, చక్కగా పేపర్లో పడ్డాయి. అప్పట్లోనే అంత చక్కగా ఎంజాయ్ చేశారంటే ఇది ఫస్ట్లో వాళ్ళు 2012లోనే అనుకుంటా అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చక్కగా కిట్టీని కంటిన్యూ చేస్తూ ఎంజాయ్ చేసిన వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఎంజాయ్ టు ఆల్.